హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిన్గ్రీక్స్. ఈరోజు మన టాపిక్ రిటర్న్ ట్రాకింగ్ స్టాటస్. ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత జిఎస్టీ పోర్టల్లో రిటర్న్ స్టేటస్ని ఏ విధంగా ట్రాక్ చేయొచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ముందుగా మనం వెబ్సైట్లో ఎంటర్ అవ్వాలండి. www.gst.gov.in సైట్లోకి వెళ్ళి జిఎస్టీ పోర్టల్లో యూజర్ ఐడి పాస్వర్డ్తో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ డాష్ బోర్డ్ ఉందండి. డాష్ బోర్డ్ దగ్గర సర్వీసెస్ క్లిక్ చేస్తారు. సర్వీసెస్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రిటర్న్స్ కేటగిరీలో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ ఆప్షన్స్లో ట్రాక్ రిటర్న్ స్టాటస్ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేయగానే మీకు ఇలా రిటర్న్స్ ప్రీవియస్గా మీరు ఫైల్ చేసిన రిటర్న్స్ అన్ని స్టాటస్ కనిపిస్తుందండి. అయితే మీరు పర్టికులర్ మంత్కి సంబంధించి స్పెసిఫిక్ రిటర్న్కి సంబంధించి డీటెయిల్స్ మీరు చూడాలి అనుకుంటే ఏ విధంగా ట్రాక్ చేయొచ్చు. ఇక్కడ మీరు పైన ఆప్షన్ ఉన్నాయి చూడండి, ఏఆర్ఎన్ రిటర్న్ పీరియడ్ స్టాటస్. సో ఏఆర్ఎన్ ద్వారా ఏఆర్ఎన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఆ రిటర్న్ ట్రాక్ చేయొచ్చు. అలాగే రిటర్న్ ఫైలింగ్ పీరియడ్ ద్వారా పర్టికులర్ పీరియడ్లో మనం ఆ పర్టికులర్ రిటర్న్ని మనం ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే స్టాటస్లో కూడా 3 ఆప్షన్స్ ఉంటాయండి. 3 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే వ్యాలిడేటెడ్ బట్ నాట్ ఫైల్డ్. అంటే జిఎస్టీ పోర్టల్లో డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేయడం జరిగింది, దాన్ని వ్యాలిడేట్ చేశారు, సిస్టమ్ వ్యాలిడేట్ చేసింది, బట్ రిటర్న్స్ ఫైల్ చేయలేదు అని అంటారు. అలాగే ఫైల్డ్ వ్యాలిడ్ అంటే రిటర్న్స్ ఫైల్ చేశారు, ట్యాక్స్ కూడా పే చేయడం జరిగింది అని. నెక్స్ట్ లాస్ట్లో ఏం మెన్షన్ చేశారంటే ఫైల్ ఇన్వాలిడ్ అంటే రిటర్న్స్ ఫైల్ చేశారు బట్ ట్యాక్స్ ఫుల్గా కానీ పార్షల్గా కానీ పేమెంట్ జరగలేదు అని. అయితే నేను ఆగస్ట్ మంత్కి సంబంధించి రిటర్న్స్ ట్రాక్ చేయాలి అనుకుంటే ఏ విధంగా చేయాలి అంటే ఇక్కడ పైన చూడండి ఒక ఆప్షన్ ఉంది, రిటర్న్ ఫైలింగ్ పీరియడ్లో. సో ఫస్ట్ ఆగస్ట్ మంత్కి రిటర్న్ నేను ట్రాక్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఫ్రమ్ అండ్ టు 1st ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్ వరకు నేను డేట్ 2017లో నేను రికార్డ్ ట్రాక్ చేద్దాం అనుకున్నాను కాబట్టి సెర్చ్ బటన్లో క్లిక్ చేస్తాను. చేయగానే మీరు ఇక్కడ చూస్తే ఈ విధంగా డీటెయిల్స్ వస్తాయి. సో ఇక్కడ చూస్తే మీరు ఏఆర్ఎన్, రిటర్న్ టైపు, ఫైనాన్షియల్ ఇయర్, ట్యాక్స్ పీరియడ్, డేట్ ఆఫ్ ఫైలింగ్, స్టాటస్, మోడ్ ఆఫ్ ఫైలింగ్. ఈ విధంగా మనం ప్రీవియస్ రిటర్న్ స్టాటస్ని ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.